జగన్ కు ఇప్పట్లో విపక్ష నేత హోదా వచ్చే అవకాశం లేదని అందుకు కనీసం 10 ఏళ్లైనా పడుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. వైసీపీకి కనీసం 11 సీట్లైనా ఇచ్చారు. ప్రజా తీర్పును గౌరవించి అసెంబ్లీకి రాకుండా సింగిల్ కెమెరాతో మీడియా సమావేశాలు పెడతారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర చేపట్టలేనంటూ చేతులెత్తేసి వెళ్లిపోయిన జగన్ ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు మాత్రం వెళ్తారని ఎద్దేవా చేశారు. జగన్ తీరు మార్చుకోకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి మిగలరని స్పష్టం చేశారు. హత్యలు జరిగితే ఇక్కడున్న డీజీపీకి వివరాలు ఇవ్వకుండా నేరుగా ఢిల్లీకి వెళ్లడం ఏంటంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలి అని మేము కోరుకుంటాం. ఎందుకంటే అప్పుడప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వాణి అనేటువంటిది ఆ ఛానల్ దాటుకుని వచ్చేకి ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రతిపక్షం నుంచి వస్తాయి. ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వడానికి మేము సరిదిద్దుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ఏంటంటే ప్రతిపక్షం. నువ్వు ఆ పాత్ర నిర్వహించడానికి కూడా చేతులు ఎత్తేసినట్టున్నావు. మళ్ళీ అది కూడా పోయి శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోర్టులో అడుగుతావు. ఇక్కడ అడగాల్సింది ఢిల్లీలో అడుగుతావు. అసలు నీ ఆలోచన శైలేంటో. అప్పుడేమో ముఖ్యమంత్రి కార్యాలయంలో కోటరీ పెట్టుకున్నావు. ఇప్పుడు కొత్త కోటరీ తయారైందేమో. నమ్మడానికి పడుతుంది. ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా 10 ఏళ్ల పాటు కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి మీకు 10 ఏళ్ళు పడుతుంది. ప్రతిపక్ష హోదా రావడానికి పొరపాటున మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా అయితే 10 ఏళ్ళు పట్టిందో ప్రతిపక్ష హోదా రావడానికి, మీకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రావడానికి ఖచ్చితంగా 10 ఏళ్ళు పడుతుంది. కానీ మనం కోరుకున్న రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజల కోసం వచ్చాం. ప్రజల కోసం పనిచేయాలి.